విజయదశమి అనగానే విజయాల నమోదుకు ఒక ప్రతీకగా చెబుతారు. కృతయుగంలో మహిషాసుర మర్దనం, త్రేతాయుగంలో రావణ సంహారం, ద్వాపర యుగంలో నరకాసుర వధ, ఇలా సమాజ కంటకులుగా మారిన రాక్షసులు అంతమైన రోజుగా దసరాను పేర్కొంటున్నారు. ఏ యుగంలో చూసినా ఇదో సామాన్య నియమంగా మారింది. అయితే కలియుగంలో అలాంటి ఓ అరుదైన సందర్భాన్ని ఆర్ఎస్ఎస్ చేజిక్కించుకుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. హిందూ సంఘటన అనే విస్తృతమైన కార్యానికి బీజరూపమే వ్యక్తుల కలయిక. 1925లో విజయదశమి రోజున కేవలం 5 వ్యక్తుల కలయికతో మొదలైన ప్రక్రియ ఆ తర్వాత కాలంలో ఓ ఉద్యమంగా మారింది. ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులే దేశాన్ని పరిపాలించే దశకు చేరుకుంది. వందేళ్ల మైలురాయికి చేరుకున్న ఆర్ఎస్ఎస్ వందేళ్లలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిషేధాలు. హిందూ సంఘటనే మంత్రంగా అరుదైన సక్సెస్. డాక్టర్ హెడ్గేవార్ కలలు కన్న అఖండ భారత్ సాధ్యమేనా? నిన్న మొన్నటిదాకా ఆర్ఎస్ఎస్ గురించి ఎవరూ నోరు మెదిపేవారు కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది హిందూ మూఢాచారాలను గుడ్డిగా అనుసరించే ఓ మూస సంస్థ అనే ప్రచారం ఉండేది. ఆ ప్రచారాన్ని ఇప్పటికీ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే ఓ ప్రధాన సెక్షన్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా మెజారిటీ ప్రజలు మాత్రం క్రమంగా ఆర్ఎస్ఎస్ ఆలోచనను, ఆచరణను ఆమోదిస్తున్నారు. అందుకు ఉదాహరణ బీజేపీ సీట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడమే ఒకటే కాక యావత్ ప్రపంచంలో కూడా హిందూ రాష్ట్ర భావనకు మద్దతు బలపడ్డమే. ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్న నరేంద్ర మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత సంఘ్ గురించి జనంలో ఉన్న చిత్రీకరణ పూర్తిగా మారిపోయిందంటున్నారు విశ్లేషకులు. సనాతన హిందూ ధర్మమే ఈ దేశానికి రక్ష అనే భావన సాధారణ హిందువులో నానాటికి బలపడుతోంది. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేసిన కృషి అంటే అతిశయోక్తి కాదు. అలా నాగ్పూర్లో గంగానదిలా ఓ చిన్న పాయలా మొదలైన ఆర్ఎస్ఎస్ మైదానంలోకి ప్రవేశించి మహానదిగా మారినట్టు ఇప్పుడు దేశాన్ని ఇండైరెక్ట్ గా శాసించే స్థితికి చేరుకుందంటారు సంఘ్ సీనియర్లు. ఆర్ఎస్ఎస్ ను 1925 సెప్టెంబర్ 27న విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ ప్రారంభించారు. ఆయన్ని స్వయం సేవకులంతా డాక్టర్ జీ అంటూ ప్రేమగా పిలుస్తారు. ఇలా ఆ సంస్థ ఏర్పడి ఈ విజయదశమికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను దేశమంతటా నిర్వహిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాలను మాత్రమే కాక ప్రపంచ గమనాన్ని కూడా నిర్దేశించగలుగుతోంది. సంస్థను స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ మహారాష్ట్రలోని ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన వైద్య విద్యను అభ్యసించిన కుటుంబ సంపాదన కోసం ఆ వృత్తిని చేపట్టలేదు. వ్యక్తులను పీడిస్తున్న జబ్బులకు కాక సమాజాన్ని పీడిస్తున్న, ముఖ్యంగా హిందూ సమాజాన్ని పీడిస్తున్న అనైక్యత, బ్రిటిష్ ఆధిపత్యం వంటి రుగ్మతలకు పరిష్కారం కనుగొనాలని భావించారు. 1923లో నాగపూర్లో జరిగిన ముస్లిం అల్లర్లతో ఆయనకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఆలోచన తీవ్రమైంది. అలాగే వినాయక్ దామోదర్ సవర్కర్ ప్రచారం చేస్తున్న హిందుత్వ సిద్ధాంతాలకు బలంగా ఆకర్షితులయ్యారు హెడ్గేవార్. అందుకే 1925లో కేవలం 5 యువకులతో నేటి ఆర్ఎస్ఎస్ నమూనాను ప్రారంభించారు. ఆ 5-6 మందే ఆనాడు ఆయన దృష్టిలో ఓ హిందూ సంఘం. అదే రాను రకరకాల పేర్లతో పిలువబడి 1926 ఏప్రిల్ 17న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరుగా స్థిరపడింది. ఇక ఆర్ఎస్ఎస్ శాఖలో లాఠీ తిప్పడం, తలవారును వాడడం, శరీర దారుఢ్యానికి సూర్య నమస్కారాలు చేయడం, కుస్తీలు పట్టడం వంటి శిక్షణలతో పాటు శాఖకు వచ్చే హిందూ యూత్కు హిందూ ఆచారాల పట్ల బలమైన భావాలు పడేలా కార్యక్రమాలు రూపొందించారు. శివాజీ, రాణా ప్రతాప్ వంటి మహావీరుల జయంతులు, వారి సాహసోపేతమైన పోరాటాలను కథలుగా చెప్పడం మొదలుపెట్టారు. రామాయణం, మహాభారతంలోని రాముడు, కృష్ణుడు ధర్మం కోసం ఎలా పాటుపడ్డారో చెప్పి ప్రేరణ పొందేలా అనేక పోటీలు నిర్వహించేవారు. సనాతన ధర్మం అంటే అదొక మూఢాచారాల దుర్గంధంగా, సతీసాగమనం వంటి దురాచారాలను ప్రోత్సహించిన వ్యవస్థగా ఉండే భావాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అసలు సనాతన ధర్మంలోనే సమాజ శ్రేయస్సు ఉందని, సనాతన ధర్మాన్ని కాదనుకుంటే ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందంటూ హిందువుల కళ్ళు తెరిపించే ప్రయత్నం తీవ్రంగా చేశారు డాక్టర్ జీ. ఆయన ప్రసంగంలో హిందూ జాతీయ భావనతో పాటు హిందువుల ఐక్యతకే పెద్దపీట ఉండేది. అలా ఆయన నిరాడంబర కృషి కారణంగా ఎంతో మంది యువకులు డాక్టర్ జీ వైపు ఆకర్షితులయ్యారు. ఫలితంగా 1927 నాటికి 100 మంది స్వయం సేవకులు చేరారంటారు ఆనాటి సీనియర్లు.
నాగ్పూర్లో 100 ఏళ్ల క్రితం అనామకంగా మొదలైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశంలో 85,000 నిత్య శాఖలతో వర్ధిల్లుతోంది. అయితే శతాబ్ది సంవత్సరంలో ఆ సంఖ్యను 1,00,000కు పెంచే ప్రణాళికలు దూసుకుపోతోంది ఆర్ఎస్ఎస్ నాయకత్వం. అంతేకాదు నిత్య శాఖలకు తోడుగా కార్మిక విభాగం, విద్యార్థి విభాగం, ఆధ్యాత్మిక విభాగం, వనవాసీ విభాగం వంటి అనేక సామాజిక రంగాల్లో హిందూ చైతన్య ప్రక్రియ నడుస్తోంది. అటు నిత్య శాఖలు కాకుండా మిలన్, సప్తాహిక్ వంటి అనేక విభాగాలు కలుపుకుంటే ఆ సంఖ్య 1,00,000కు పైగానే ఉంటుందని ఓ అంచనా. ప్రతిరోజు శాఖలో ఆటపాటలతో భారతమాతను దేవతగా స్తుతిస్తూ ప్రార్థన చేయడం స్వయం సేవకుల దినచర్య. ఇప్పుడు కనిపిస్తున్న ఆర్ఎస్ఎస్ దృశ్యాన్ని డాక్టర్ జీ 1940లో చనిపోయే ముందే సాక్షాత్కరింపజేసుకున్నారు. తన కళ్ళ ముందు చిన్న హిందూ రాష్ట్రం కనిపిస్తుంది అంటూ తన ఆఖరు మాటలు మాట్లాడిన విషయాన్ని సంఘ సీనియర్లు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ చలించిపోతారు. సంఘ్ బలపడుతున్న కొద్దీ దానిమీద దుష్ప్రచారాలు పెరిగాయి. ప్రధానంగా 3 సార్లు ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు. నిషేధించిన ప్రతిసారి కూడా మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతూ బలపడుతూ వచ్చిందే తప్ప ఏనాడు ఆర్ఎస్ఎస్ హిందూ చైతన్య కార్యక్రమాలు ఆగింది లేదు. ఇలా సంఘ్ 100 ఏళ్ల ప్రస్థానంతో ముందు ముందు మరిన్ని కీలకమైన దశలకు చేరుకుంటుందో చూడాల్సిందే.